తెలంగాణ రాష్ట్ర సర్కార్ పనితీరు సొమ్మొక్కరిది సోకొక్కరిది అన్న చందంగా మారిందని మిర్యాలగూడ బీజేపీ మండిపడింది. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ముద్రించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ముందు బీజేపీ వన్ టౌన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యక్తికి ఇచ్చే 6 కిలోల రేషన్ బియ్యం వాటాలో 5 కేజీలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నప్పటికీ కనీస సోయి లేకుండా స్మార్ట్ రేషన్ కార్డుపై ప్రధాని మోదీ ఫోటోని ముద్రించడం లేదన్నారు. సొమ్ము కేంద్రానిది అయితే సోకు రాష్ట్రానిదిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోని ముద్రించాలని, లేని పక్షంలో నిరసనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. जय जय माता भारत माता जय जय माता भारत माता नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి రేషన్ కార్డుపై నరేంద్ర మోడీ గారి ఫోటోను వెంటనే వర్ధిల్లాలి రేషన్ కార్డుపై నరేంద్ర మోడీ గారి ఫోటోను వెంటనే వర్ధిల్లాలి జై జై మాతా భారత్ మాతా వందే మాతరం పాడాల్సిందే విదేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే విదేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే భారత్ మాతా కీ జై రేషన్ కార్డులపై మోడీ గారి ఫోటోలు వెంటనే ఊళ్ళల్లో గుడిసెల్లో మారుమూల గ్రామాల్లో మట్టి మనుషుల గుండెలు హత్తుకున్న జెండరా మట్టి మనుషుల గుండెలు హత్తుకున్న జెండరా సార్ ఒక్క నిమిషం సార్. రేషన్ కార్డులో ప్రతి ఎవరైతే లబ్ధి పొందుతున్న లబ్ధిదారుల విషయంలో ప్రతి లబ్ధిదారునికి 6 కేజీల బియ్యం ఇస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాటా 5 కేజీలు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అయింది. ఇలాంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మరి నీ ఫోటో పెట్టుకుంటావు, నీ మంత్రుల ఫోటోలు పెట్టుకుంటావు, కానీ 5 కేజీలు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తరపున భారత ప్రధాని గారి ఫోటో పెట్టుకోవడానికి నీకు అభ్యంతరం ఏంటిది? నువ్వు ఏ విధంగా అయితే ఈరోజు రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తూ నేను అభివృద్ధి చేస్తున్నాను, నేను గత ప్రభుత్వాల కంటే నేనే మంచిగా చేస్తున్నాను చెప్పుకుంటున్నావే తప్ప నువ్వు అభివృద్ధి పదంలో ముందుంటున్నావంటే కేంద్రం నీకు ఏమి ఇస్తుంది, నువ్వేం చేస్తున్నావు? మరి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నీకు నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో మాత్రం నువ్వు ఏమాత్రం కూడా ఆ పథకాలను అమలు చేసే పరిస్థితి లేదు. ఆ వచ్చిన నిధులను కూడా నువ్వు కరెక్ట్గా కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఈ రోజున ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో తను చేసేది మొత్తం కూడా తనే చేస్తున్నట్టు, కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైనా కానీ ఆ కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆ మంచి దానివల్ల ఈరోజు మాకున్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైనా చెడ్డ పేరు వస్తుందని ఒకటి దురుద్దేశంతో నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని చేసినటువంటి నిధులను కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల అమల్లో కానీ నువ్వు జాప్యం చేస్తూ నీకు పేరు రావాలన్న ముఖ్య ఉద్దేశంతో నువ్వు చేసే ప్రతివన్నీ కూడా చేస్తున్నావు తప్ప కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి అన్న యోజన పథకం కింద ఈ మన బియ్యం పంపిణీ జరుగుతూ ఉంటుంది. కానీ దీనికి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మార్చి 5 కేజీలు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ కూడా పేరు రావడం ఇష్టం లేని ఈ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కార్డులు అని చెప్పి ప్రవేశపెట్టి దానిపైన ఈ దేశ భారత ప్రధానమంత్రి అయినటువంటి ప్రధానమంత్రి గారి ఫోటో ముద్రించకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు అవుతున్న అంతటా కూడా గౌరవింపబడుతున్నటువంటి ప్రధానమంత్రిని ఈ తెలంగాణలో ఫోటో ముద్రించకుండా చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం. ఈ మిర్యాలగూడ గడ్డ నుండి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క రేషన్ 5 కేజీలు కేంద్రం ఇస్తున్నది, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ 1 కేజీ మాత్రం ఇస్తున్నది. కానీ 5 కేజీలు ఇచ్చే నరేంద్ర మోడీ గారి ఫోటోను పెట్టకుండా ఈ మధ్య కొత్తగా స్మార్ట్
రేషన్ కార్డులు అనేది మొన్న ఆగస్టు 17 నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో మాత్రమే ముద్రించడం జరుగుతుంది. కావున దాన్ని మేము ముందుగానే పసిగట్టి మేము ఇస్తున్న బియ్యాన్ని ప్రధానమంత్రి గారే వాటా ఎక్కువ ఉంది, ఈ దేశం ప్రధానమంత్రి గారి ఫోటో రేషన్ కార్డుపై ఖచ్చితంగా పెట్టాలి. పెట్టేదాకా మా నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి గారి ఫోటో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో స్మార్ట్ రేషన్ కార్డులో పెట్టుకుంటుంది. కానీ కేంద్రం ప్రతి ఒక్క మనిషికి 5 కిలో బియ్యం, రాష్ట్రం 1 కిలో బియ్యం ఇస్తుంది. కేంద్రం మాట కూడా ఉండటం వల్లే ఈరోజు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత 2020 నుంచి ఉచిత రేషను, 2024 నుంచి మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి ఉచిత రేషన్ చేయబడింది. ప్రధానమంత్రి గరీబ్ యోజన పథకం భరోసా ద్వారా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పేదలకి రేషన్ అందుతుంది. మరియు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ గతంలో అయితే ఎక్కడ రేషన్ కార్డు ఉంటే అక్కడనే రేషన్ బియ్యం తీసుకోవాలి. ఒకటే దేశం ఒకటే రేషన్ అంటే ఈ విధానం వల్ల భారతదేశంలో రేషన్ కార్డు ఉన్నవారు ఏ రాష్ట్రంలో అయినా మనం రేషన్ తీసుకునే విధానం ప్రధానమంత్రి భరోసా పథకం ద్వారా అమలు చేయబడ్డది. స్మార్ట్ రేషన్ కార్డు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఫోటో అమలు చేయకుంటే రాను రాను నిరసన కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రివర్యుల ఫోటోలు ముద్రించుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఫోటో లేకపోవటం వల్ల మిర్యాలగూడ భారతీయ జనతా పార్టీ 1 టౌన్ ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం భారత ఆహార భద్రతా చట్టం కింద 2013 నుండి చట్టం చేస్తే 2020 నుండి పూర్తిగా ఈ దేశంలో 82,23,00,000 మందికి లబ్ధిదారులకి ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తుంది. ఈ ఆహార భద్రతా చట్టం కింద ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో అలమటించి ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం 5 కిలోల రేషన్ బియ్యం ఇస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ₹1 కిలో మాత్రమే ఇస్తూ కేంద్రం సొమ్ముతో రాష్ట్రం సోకుల పడుతుంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్నటువంటి రేషన్ కార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పేరుతోటి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలని ఒక ప్రచార ఆర్భాటంతో ఈరోజు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైన నీచమైన పద్ధతిని వెంటనే మార్చుకొని ఆ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులపై నరేంద్ర మోడీ గారి బొమ్మను ప్రవేశపెట్టి ఈరోజు నిరుపేద ప్రజలైనటువంటి ప్రజలందరికీ ఆహార భద్రతను కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క రేషన్ కార్డులు పంపిణీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం దాదాపు 3,76,00,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇంతవరకు కూడా ప్రచార ఆర్భాటాలే కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కేవలం కమిషన్ తోటి వ్యాపారాలు చేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారానికే ప్రజల్ని మోసం చేస్తూ ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం.